నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అటు పొలిటికల్ జ్యోతిష్యానికి సంబంధించి చాలా వీడియోస్ మన ఛానెల్‌లో వచ్చున్నాయి. మనందరికీ సుపరిచితులు, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర, ఆగమ శాస్త్ర, గణిత శాస్త్ర పండితులు నాయకంటి మల్లికార్జున శర్మ గారు. ఈరోజు ఒక మంచి విషయం తెలుసుకోబోతున్నాం. చాలా రోజుల నుంచి ట్రోల్ అవుతున్న విషయం యాక్చువల్‌గా. ఆహ్, 21 స్థానాలు గెలవటానికి గల కారణాలేమిటి పవన్ కళ్యాణ్ గారు? అలాగే 2 ఎంపీ స్థానాలు గెలవటానికి కారణాలేమిటి? గతంలో చూస్తే అసలు ఒక్క స్థానం కూడా గెలవకుండా ఇప్పుడు ఇంత ఉవ్వెత్తున 100 ఆయనకి ఎన్ని సీట్స్ అయితే ఇచ్చారో అన్ని సీట్స్ 100% గెలవటం అనేది నిజంగా చరిత్రలో ఒక అధ్యాయంగా మిగిలిపోతోంది ఇలాంటి విషయాలు. మరి ఎందుకు ఇలాంటి విజయం రావటానికి ప్రధాన కారణాలేమిటి? జ్యోతిష్యం ఏం చెప్తోంది? గతంలో నాయకంటి గారు చెప్పున్నారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వస్తారు ఈసారి. అసెంబ్లీలో కూర్చుంటారు. మంచి మెజారిటీతో వస్తారు అని గతంలో ఆయన చాలా వీడియోస్ చేసున్నారు. సో ఏం చెప్తారు? అసలు పవన్ కళ్యాణ్ గారి జాతకం ఏ విధంగా ఉంది? ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. గురుగారు ఏం చెప్తారో తన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు, పవన్ కళ్యాణ్ గారి గురించి గతంలో మీరు కొన్ని విషయాలు చెప్పున్నారు. ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీలో కనిపిస్తారు పవన్ కళ్యాణ్ గారని. ఖచ్చితంగా గెలుస్తుంది పార్టీ, ఒక మంచి స్థానంలోనే ఉంటుంది అని ఇలా చెప్పారు. కూటమి కూడా వస్తుంది అని కూడా చెప్పున్నారు. సో పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాల్లో రావటం, అటు ఎంపీ స్థానాలు 2 ఇస్తే రెండిట్లో గెలవటం ఎలా చూడొచ్చు అంటారు? ఇలా రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటంటారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. జనసేన అంటే మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అండ్ పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకు అవుతాడన్నట్టుగా చిరంజీవి గారి తమ్ముడు. అంటే అన్న యొక్క ఆశీర్వచనం అనేది ఉండాలి ఎప్పుడైనా కూడా. అందువల్లనే ఆ సభలో కూడా అందరికీ నమస్కారం చేస్తూ చేస్తూ వచ్చి మళ్ళీ రిపీట్ వచ్చి తండ్రి స్థానంలో ఉన్న అన్నయ్యకి నమస్కారం చేయటం అనేది చాలా మంచి విషయం అది. ఎందుకంటే తండ్రి కంటే గొప్పవాడు అన్నయ్య అంటారు సహజంగా. అంటే ఆ ప్లేస్ రీప్లేస్మెంట్ ఎక్కువ చేసేవాడే అన్నయ్య వదిన, అన్న వదినలు. అదే అమ్మలో సగం నాన్నలో సగం కలిపితేనే అన్న అవుతాడు. వాస్తవం అది, రియల్ అది. ఎందుకంటే వాళ్ళ యొక్క అనుబంధం అలానే ఉండాలి. ఎవరైనా కూడా అన్నదమ్ముల యొక్క అనుబంధం అనేది రాజకీయ పరంగా మనం పక్కన పెడితే చిరంజీవి గారనే నాగేంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడూ కలిసి ఉండాలని మనం ఆలోచన చేయాలి. ఏదంటే మంచి జరగాలనే పాయింటే ఆలోచన చేయాలి. వాళ్ళ యొక్క అనుబంధము బాంధవ్యము చాలా సక్సెస్గా ఉండాలని మనం కోరాలి. అంటే మంచి కోరాలి, బాగుండాలి, ఎలాంటి అరమరికలు లేకుండా సన్నిహితంగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే అందరూ కలిసి ఒకే ఫ్యామిలీ ఉన్నా కూడా బాగుంటుంది అని అనుకుంటాం మన పాత రోజుల్లో లాగా. అయితే వారి యొక్క జాతకాన్ని మనం పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకాన్ని తీసుకునేటట్టయితే వారిది మకర రాశి అవుతుంది. ఈ మకర రాశి జాతకులకి ఆయనకి రవి బుధ ఆదిత్య యోగం అనేది ఒకటి ఉంది. అంటే రవి బుధులు ఆయన పుట్టినప్పుడు ఏమిటంటే సింహరాశిలో ఉన్నారు. సింహరాశిలో ఉన్నప్పుడు రవి బుధులు కలిసిన దాన్ని రవి బుధాదిత్య యోగం అంటారు జ్యోతిష్యం ప్రకారంగా. అంటే రవి బుధులు ఎక్కడ పడితే అక్కడ కలుస్తుంటే బుధాదిత్య యోగం అనరు. అంటే సింహరాశిలో కానీ, మేషరాశిలో కానీ, మిథున రాశిలో కానీ, కన్యా రాశిలో కానీ కలిస్తే దాన్ని బుధాదిత్య యోగం అంటారు. అంటే ఆయన యొక్క యోగం అనేది అలా కలిగింది. అంటే గ్రహస్థితి అనేది చాలా అనుకూలంగా ఉంది. అంటే ఆయన పెట్టినప్పుడు పార్టీ పెట్టినప్పుడు ఉండే గ్రహస్థితి ఇప్పుడు దశల్ని మనం క్యాల్కులేట్ చేసుకుంటే ఆయనకి జాతకంలో వచ్చేటప్పటికల్లా రవి బుధ ఆదిత్య యోగం అనేది ఉండటం వల్ల ఆయనకి ఆ యోగం అనేది కలిగింది. అంటే రవి రాజకీయ పరంగా కొనసాగించే గ్రహం. అంటే రవి బాగుండాలంటాడు. కుజుడు యుద్ధం చేసేవాడు, అంటే ఫైట్ చేయాలి. అంటే రాజకీయ పరంగా ప్రత్యర్థులను ఓడించాలంటే ఎలా చేయాలి? ఫైట్ చేయాలి భయపడకుండా. అలాంటి యోగం అనేది వీరి యొక్క జాతకంలో ఉంది. అంటే ఎన్ని సంవత్సరాలైనా ఓడిపోయినా మళ్ళీ ఫైట్ చేయటం అంటే అదే పట్టుదల బట్టి ఉన్నాడు. అది గొప్ప విషయం. ఎందుకంటే మనకి జరగకపోని పార్టీ గెలవపోని దాన్ని కంటిన్యూగా సహనంగా ఓపికగా చేయటం అనేదే చాలా ఇంపార్టెంట్. అసలు రాజకీయ నాయకులకు ఉండాల్సిన లక్షణమే అది. అలాంటి లక్షణంతో పార్టీ ఉన్నా లేకపోయినా ఓడిపోయినా కూడా మళ్ళీ పట్టుదల బట్టి మళ్ళీ అక్కడ పిఠాపురంలో
ఆయన గెలవటం కూడా జరిగింది. రైట్. అంటే అత్యధికమైన భారీ మెజార్టీతో గెలిచాడు. హ్మ్. గెలిచిన హ్మ్. దానికి కారణం ఏంటంటే రవి బుధాదిత్య యోగం అనేది ఉండటం ఒకటి. జాతకంలో కూడా కుజుడు, రాహువు, చంద్రుడు మకర రాశిలో ఉన్నారు ఆయన పుట్టినప్పుడు. హ్మ్. అప్పుడు ఏంటంటే కుజుడు, చంద్రుడు కలిశాడు. కుజుడు, చంద్రుడు కలవటం కూడా మంచి యోగమే నిజం చెప్పాలంటే. హ్మ్. అలానే ఇక్కడ కుజ చంద్రులతో పాటు అక్కడ రాహువు, చంద్రుడు కలిశాడు. హ్మ్. అంటే ఎలా ఉంటుందంటే ఆయన యొక్క మనస్తత్వం కొన్ని రోజుల పాటు వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ దాన్ని కొద్దిగా తట్టుకోలేకుండా మళ్ళీ బ్యాక్ వచ్చి హ్మ్. అంటే మళ్ళీ ముందుకు వెళ్తారు. ఓకే. అంటే ముందుకు వెళ్ళటం అంటే ఏందంటే కొన్ని కొన్ని పరిస్థితులకి, కొన్ని విషయాలకు ఆలోచన ఆయనకిను ఆలోచనా సరళి ఏ వ్యక్తికైనా కొన్ని ఆలోచనా సరళి అనేవి ఉంటాయి. హ్మ్. హ్మ్. అంటే ఇప్పుడు మనల్ని ఒక మాట అన్నారు. అన్న తర్వాత ఏందంటే కొద్దిగా మనం బాధపడతాం. అవును. బాధపడిన తర్వాత కొన్ని రోజులు రెస్ట్‌లోకి వెళ్ళిపోతాం. హ్మ్. హ్మ్. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పుంజుకొని మళ్ళీ కొంతమంది వ్యక్తుల ద్వారా మళ్ళీ ముందుకొస్తారు. హ్మ్. అలాంటి జీవితం అనేది పవన్ కళ్యాణ్ గారిది. హ్మ్. హ్మ్. అంటే కొంత మానసికంగా సంక్షోభం అనేది మానసికంగా ఆలోచనలు చేస్తున్నా హ్మ్. కొన్ని రోజులు మళ్ళీ రెస్ట్‌లోకెళ్ళి ముందుకు వెళ్ళే వచ్చే అవకాశం అనేది జరిగింది ఇక్కడ. ఓకే. మనం ప్రతిసారి చూస్తున్నాం. హ్మ్. కొన్ని మీటింగులప్పుడు గాని, కొన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారు కనపట్టలేదేంది అని అడుగుతుంటారు. అవును. సహజంగా మనిషిని ఎవరినైనా సరే ఒక మనిషి అంటూ ఉంటుంటే హ్మ్. కొన్ని రోజులు కొంతమంది తట్టుకోలేకపోతారు. హ్మ్. మానసికంగా క్షోభ అవును. అనిపిస్తుంటారు. హ్మ్. అయ్యో! ఇది నన్ను ఇలా అంటున్నారు ఏంది అని మళ్ళీ హ్మ్. ఆలోచనకెళ్ళి మళ్ళీ కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ బయటకొస్తారు. రైట్. రైట్. అక్కడ రాహు, చంద్రుడు కలిశారు కాబట్టి అలా అనిపిస్తుంటుంది. హ్మ్. అంటే మంచి వాళ్ళని ఎవరైతే అంటుంటారో అలాంటి సందర్భం ఏర్పడుతుంది. అవును. చెడ్డ వాళ్ళనైతే పర్లేదులే అనుకోని మళ్ళీ రెస్ట్ లేకుండా వస్తారు. అవును. అలాగా వీరి యొక్క జాతకం ఏందంటే మహా పట్టుదల గల జాతకం. ఓకే. పట్టుదలతోటి, ఓర్పుతోటి, సహనంతోటి మంచి యోగవంతమైన జాతకం. ఇక్కడేందంటే రవి బుధాదిత్యం ఏర్పడింది. కుజచంద్రులు అనేవాళ్ళు మకర రాశిలో ఉన్నాడు. రాహువు, కుజుడు కలిస్తే కూడా యుద్ధ వాతావరణం ఏర్పడుతుంటుంది. రైట్. యుద్ధ వాతావరణం ఏర్పడటం వల్లనే అక్కడ గురువు కూడా వీరి జాతకంలో వృశ్చిక రాశిలో ఉన్నాడిక్కడ. హ్మ్. హ్మ్. ఉండటం వల్ల ఏమవుతుందంటే, పట్టుదలతో పట్టి జాతకంలో మంచి రాజయోగం కలిగింది గాబట్టి, మళ్ళీ ఏదైతే సీట్లున్నాయో ఆ సీట్ల మీద ఎన్నైతే పోటీ చేశారో అలాంటి సీట్లు గెలవటం. రైట్. పోయినసారి మనం తక్కువగా 1, 2 సీట్లు గెలవటం జరిగింది. ఆయన ఓడిపోవటం కూడా జరిగింది. అవును. ఈసారి వంగా గీత మీద గెలవటం అనేది జరిగింది. రైట్. అయితే ఇక్కడ జాతకపరంగా ఏమిటంటే ఎవరికైతే రాజయోగం ఉంటుందో వాళ్ళ జాతకపరంగా రాజయోగం కలుగుతుంది. హ్మ్. ఒకానొక సమయంలో రాజకీయ పరంగా ఒకళ్ళకి కలగచ్చు, ఇంకోళ్ళకి కలగలేకపోవచ్చు. ఇంకోళ్ళకి కలుగుతుంది, ఇంకోళ్ళకి కలగలేకపోవచ్చు. హ్మ్. హ్మ్. సహజసిద్ధంగా జరుగుతుంది. ఎప్పుడు కూడా నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఎప్పుడూ శాశ్వతం కాదు ఇవన్నీ గూడా. కానీ రైట్. బట్ రాజయోగం ఉంది కాబట్టి ఈ రోజున డిప్యూటీ సీఎం అయ్యాడు. హ్మ్. అసెంబ్లీలోకి అడుగు పెడతారా? పెట్టరా? అనేది కూడా వచ్చింది. రైట్. కానీ అడుగు పెట్టాడు. మనల్ని ఎవరు ఆపేది? ఆ! అడుగు పెట్టాడు. ఆ! అడుగు పెట్టాడు. ఆయన యొక్క ఏదైతే గోల్ ఒక లక్ష్యం ఉంటుంది మనిషికి. రైట్. రైట్. ఆ హ్మ్. లక్ష్యాన్ని ఆయన సాధించడానికి అవకాశం అనేది బాగా జరిగింది. హ్మ్. ఇంకోటేంటంటే జనసేన పార్టీ పెట్టిన రోజున ఆ యొక్క దశల అంతర్దశలు కూడా అనుకూలంగా ఉండటం వల్లనే ఆయన ఆ మంచి పీరియడ్‌లో ఈ సమయంలో క్రోధినామ సంవత్సరంలో క్రోధినామ సంవత్సరం అంటే రాజకీయ పరంగా క్రోధం కూడా జరిగింది. అవును. ఒకళ్ళ మాటల బాణాలు మామూలుగా కాదు. తోటాలొచ్చినాయి. మామూలుగా కాదు. ఆ! యాక్చువల్‌గా ఆ భాష వల్లనే కాస్త దెబ్బతింది జగన్ పార్టీ అనేది కూడా ఒక టాక్ వినపడుతుంది గురువుగారు. నిజమే అంటారా అసలది? అంటే ఇంక సహజంగా రాజకీయ పరంగా తూటాలు పేల్చుకోవటం సహజమే. హ్మ్. అంటే రాజకీయంలో ఏందంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకంలో ఏందంటే దూషణలు, భూషణలు అంటాడు. హ్మ్. రావు గోపాలరావు ఒక డైలాగ్ ఉంటుంది. హ్మ్. దూషణలు, భూషణలు చేస్తారని. హ్మ్. అలాగా చేసుకుంటారు సహజసిద్ధంగా కొన్ని కొన్ని చేసుకుంటారు సహజంగా. హ్మ్. చేసుకోవడం మితిమీరి అనేది చేయకూడదు. హ్మ్. ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా సరే. అయితే రాజయోగం అనేది వీరికి కలిగింది. హ్మ్. హ్మ్. రాజయోగాన్ని ఎవరు ఆపగలుగుతారు? ఎవరు ఆపలేరు కదా! రైట్. హ్మ్. వాళ్ళకి రాజయోగం ఉంది. రాజయోగంలో కూడా వెళ్ళిపోయాడు. ఎందుకంటే హ్మ్. ఒకానొక వీడియోలో కూడా మనం చూస్తే అబ్బా! సినిమాలొద్దు నేను శ్రీశైలానికి వెళ్ళిపోతానన్నాడట. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు. హ్మ్. చిరంజీవి గారితో. మనకి వీడియోలో క్లిప్పింగ్‌లో కూడా వస్తుంది. ఓకే. ఎక్కడ నేను యోగా చేసుకుంటాను, దీక్ష చేసుకుంటాడు హ్మ్. హ్మ్. అన్నట్టు కూడా వచ్చింది పవన్ కళ్యాణ్ గారు. అంటే అది ఆ యోగా అనేది భగవంతుడి యొక్క భక్తి భావం కూడా ఆయన నడిపించింది. రైట్. అంటే ఆ పెద్ద మాట ఎలా అన్నాడో చూడండి. ఒకానొక వీడియోలో మీరు చూస్తే తెలుస్తుంది. హ్మ్. అంటే నేను ఎక్కడో శ్రీశైలంకి వెళ్తా, టెంపుల్‌కి వెళ్తాను, అక్కడుంటా, దీక్ష చేస్తానన్నట్టు కూడా చెప్పారు. అంటే హ్మ్. ఆ భగవంతుడి మీద ప్రేరణ వల్లనే ఆయనకి భగవంతుడి యొక్క ఆశీర్వచనం వల్లనే ఆయనకి మంచి జరిగిందక్కడ. హ్మ్.
ఎందుకంటే భగవంతుడే ఎవరేముండరు. భగవంతుడి యొక్క కరుణాకటాక్షం ఉంటప్పుడు శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండటం వల్లనే ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యాడని నేను బాగా నమ్ముతున్నాను. రైట్. చాలా చక్కగా వివరించారు. యాక్చువల్‌గా నేను చెప్పింది ఏంటి అంటే, మనల్ని ఎవరు ఆపేది అనేది చాలా ట్రోల్ అవుతున్న ఒక వర్డ్ అండి అది. అది ఖచ్చితంగా 100% చేసి చూపించారు పవన్ కళ్యాణ్ గారు. ఏదైతే ఏ అసెంబ్లీలో అయితే అడుగు పెట్టనివ్వము అని అన్నారో, ఆ గేట్లని తన్నుకుంటూ ఈసారి నేనొస్తాను, ఖచ్చితంగా నన్నెవరు ఆపలేరు అని చాలా సభల్లో ఆయన ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. అది ఈరోజు నిరూపించడం జరిగింది. అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. 100% సక్సెస్ సాధించారనే చెప్పొచ్చు. మునుముందు ఇంకా ఎలా ఉంటుందో, ఆయన పాలన ఎలా ఉంటుందో, ఆయన యొక్క చేసే ప్రతి పని కూడా ఏ విధంగా ఉంటుందో నిశితంగా పరిశీలించాలి. ఏదేమైనప్పటికీ గెలిచి చూపించారు. అది మొదటి విజయం. ఇక ఈ వీడియో ఎలా అనిపించింది మీకు? ఆయన గ్రహస్థితులు గానివ్వండి, ఆయన రావటానికి పొలిటికల్‌గా ఆయన ఎదగడానికి గల కారణాలని చాలా చక్కగా వివరించడం జరిగింది నాయకంటి మల్లికార్జున శర్మ గారు. ఇదే కాకుండా జ్యోతిష్యానికి, వాస్తుకి అలాగే మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. గురువుగారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా చక్కగా వివరించడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.